లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. సెలబ్రిటీల గురించి రకరకాల పుకార్లు షికార్లు చేయడం మామూలే. కొన్నిసార్లు ఆ వార్త నిజమనిపిస్తుంది. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ విషయంలో అలాగే జరిగింది. వివరాలకు వెళ్తే శుక్రవారం అంటే మార్చి 15 ఉదయం నుంచి అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై అబద్ధపు వార్తలు హల్చల్ చేశాయి. తీవ్ర అనారోగ్యంతో బిగ్ బి ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రి చేరినట్టు వార్తలు వ్యాపించాయి. అంతేకాదు యాంజియోప్లాస్టీ కూడా చేయించుకున్నట్టు కథలు అల్లారు. దీంతో బిగ్ బికి గుండె సమస్య తలెత్తిందని అభిమానులు కంగారు పడ్డారు. అలాగే ఆయన కాలులోని సిరల్లో సమస్య వచ్చిందంటూ నెట్టింట వార్తలు వచ్చాయి. అయితే ఇదంతా ఫేక్ న్యూస్ అంట. అసలు అమితాబ్కు ఎలాంటి సమస్య తలెత్తలేదంట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. నిజానికి ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ 2024 ఫైనల్ మ్యాచ్ను చూడడానికి ముంబై వచ్చారు అమితాబ్. ముంబై టైగర్స్ ఆఫ్ కోల్కతా మధ్య జరిగిన ఐఎస్పిఎల్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ను బాగా ఎంజాయ్ చేశాడు. కుమారుడు అభిషేక్ బచ్చన్తో కలిసి ముంబై జట్టుకు మద్దతుగా నిలిచారు. సచిన్ టెండూల్కర్ కూడా వారితో ఉన్నాడు. ఈ సందర్భంగా తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అందులో చేయి ఊపుతూ అందరికీ అభివాదం చేశారు. అయితే ఇంతలోనే అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై వార్తలు నెట్టింట వైరల్గా మారాయి. అభిమానులు ఆందోళన చెందారు. దీంతో అమితాబ్ స్వయంగా తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు. తను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానంటూ స్పష్టతనిచ్చారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అయితే అమితాబ్పై ఇంత పెద్ద ఫేక్ న్యూస్ ఎవరు స్ప్రెడ్ చేశారనేది ప్రశ్న తలెత్తింది. అమితాబ్ బచ్చన్ వయసు ఇప్పుడు 91 ఏళ్ళు. ఇలాంటి సమయంలో అనారోగ్య సమస్యలు తలెత్తితే ఎవరైనా కలత చెందుతారు. అలాగే ఆందోళన చెందారు. అయితే బిగ్ బి క్లారిటీ ఇవ్వడం, ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని తెలియడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.